All of you, good afternoon. Share your PPT and tell me what are the changes made in your project. What are the modifications in your project? Tell me. Or PPT also. షేర్ చేయండి అమ్మా మీ ప్రజెంటేషన్ షేర్ చేయండి షేర్ చేసి డిస్ప్లే చేయండి సార్ మీ మెయిల్ షేర్ చేశాను సార్. నా మెయిల్ కి పంపించవా? అవును సార్. రాణి తోట. అవును సార్. ఏమ్మా ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్ మీదేనమ్మా ప్రాజెక్టు ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్ విజిబుల్ లేనా? ఎస్ సార్. ఓకే ఎస్ సార్. మెయిల్ లో ఉంది. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్, నెక్స్ట్ వన్ ప్రెజెంటెడ్ బై, ఇవన్నీ ఒక స్లైడ్ లోనే రావాలి. ఓకేమ్మా. టైటిల్ అండ్ ప్రింటెడ్ బై 4 members రిజిస్టర్ నెంబర్స్ ఆల్సో రాయాలి ఇక్కడ. చంద్రిక హైపన్ రిజిస్టర్ నెంబర్, కంప్లీట్ రిజిస్టర్ నెంబర్. కామశ్రీ హైపన్ రిజిస్టర్ నెంబర్. రాణి హైపన్ రిజిస్టర్ నెంబర్. ఓకే మల్లెల హైపన్ రిజిస్టర్ నెంబర్ అందరివి రావాలి ఇక్కడ. ఓకేమ్మా. నెక్స్ట్ వన్ అలైన్మెంట్ లేదు చూడు తల్లి, ఈ కార్నర్ చూడు ఒకసారి, లెఫ్ట్ రైట్ కి అలైన్మెంట్స్ సింపుల్ గా సెలెక్ట్ చేసి కంట్రోల్ చే ప్రెస్ చేస్తే అలైన్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో నీట్ గా ఆర్డర్ లో రైట్ సైడ్ కూడా అదే విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వన్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇంపార్టెంట్. ways to conserve energy and save electricity. Okay. ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చాయో చెప్పండి అమ్మా. వాట్ ఆర్ ద చేంజెస్ మేడ్ ఇన్ యువర్ సెమినార్? అమ్మాయి తల్లి చేంజెస్ ప్రెజెంటేషన్ దగ్గర సార్. ఓకే కన్క్లూజన్. థ్యాంక్ యూ. ఎక్కడ వచ్చాయమ్మా? ప్రెజెంటేషన్ దగ్గర వచ్చే చేంజెస్. వై ఈజ్ ఎనర్జీ ఓకే సరే సరే వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? మీరు ఇందులో ఏం చేశారు వాటి కోసం కూడా రాయాలి ఇందులో. టైం చేసి కొంచెం ఆ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళడం ఏదో సంథింగ్ చేసి దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోటోలు పెట్టిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్, అలాగే ఒక విలేజ్లోకి వెళ్ళి మీరు ఇలా పవర్ వాడటం వల్ల ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోండి అని చెప్పినట్టుగా ఒక మీటింగ్ లాగా పెట్టినట్టుగా మీరు వాళ్ళకి అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో పెడితే బాగుంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ. ఓకే సార్. గుడ్, వెరీ గుడ్, బాగుంది. అలైన్మెంట్స్ చేయండి సరిపోతుంది. కొంచెం వీలైతే ఇంట్రడక్షన్ కొంచెం పెంచండి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ who is available to present your PPT? So tell me 16th batch in your project. Hello sir. చెప్పండి సార్ మీకు మెయిల్ పెట్టా సార్. అది నాకు మెయిల్ పెట్టావా? చూస్తానమ్మా.
I7 అదే సార్. ఏదో వీడియోగా ఏదో నెంబర్ 1 ఏదో టాల్ మ్యాన్ ఏదో టాల్ మ్యాన్ సార్ టాల్ మ్యానేనా సార్ సార్ వాట్ చదువుతున్నావా టైం వేస్ట్ చేసుకుంటున్నావా చదువుకుంటున్నా సార్ రోజు. అవునా చదువుకోవాలి బాగా చదువుకున్నావా? లేదు సార్. చదవట్లేదా సార్ నేను ఎందుకు చదవను సార్? సార్ వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసి మా అబ్బాయి పబ్జి ఆడుతున్నాడు అంటున్నారు. వాడు జోకులు వేస్తున్నాడు సార్, నమ్మొద్దు, వాడు చదవడు. వాళ్ళ మమ్మీ నీకు ఫోన్ చేశారా? మార్నింగ్ నేను వాడికి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి కాల్ చేస్తే పబ్జి ఆడుతున్నాడు అమ్మ వీడియో అంటున్నారు సార్ వాళ్ళ మమ్మీ. నేను పబ్జి ఆడుతుంటే మా అమ్మ ఎత్తేస్తుందిరా ఫోన్. పడుకున్నారా? ఓకే అమ్మా. సార్ ఇది మేము 2 సార్ చేంజెస్ చేసింది. ఎక్కడెక్కడమ్మా? సెకండ్ పేజ్ లో నెంబర్స్ యాడ్ చేసాం సార్ టీమ్ మెంబర్స్ దగ్గర. పెట్టాలమ్మా. హలో I7 ఈ టైటిల్ అని తీసి ఈ టైటిల్ అని తీసి ఏం చేస్తామంటే అక్కడే పెడతాం సార్. ఈ స్ట్రీట్ లైట్ మానిటరింగ్ అనేది అక్కడికి రావాలి. ఈ డౌన్ లో మీ నేమ్స్ నెంబర్స్ రాయాలన్నమాట అక్కడ. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే నెక్స్ట్ స్లైడ్ లో సెకండ్ స్లైడ్ లో నెంబర్లు రాసుకోండి. టీమ్ మెంబర్స్ అనకూడదు ఇక్కడ, ప్రెజెంటెడ్ బై అనాల. సరే సార్. ఈ ఫోటోలన్నీ తీసేసాయి, ఈ బొమ్మలు వద్దు. వీళ్ళందరూ పెద్దలు అయిపోయారు, చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. సరే సార్. సరేనా? నీట్ గా 1 by 1 నేమ్స్, నేమ్ ఎదురుగా వాళ్ళ రిజిస్టర్ నెంబర్ రాయు. ఓకే నెక్స్ట్ ఈ నేమ్స్ రిజిస్టర్ నెంబర్స్ కలిపి అమ్మా. సరే సార్. ఫస్ట్ స్లైడ్ లోనే రావాలన్నీ. సరే సరే సార్. సార్ ఓకే ప్రాబ్లం లేదు, బానే ఉంది. కింద స్లైడ్ లో కింద ఇంట్రడక్షన్ కింద ఇంకోటి డయాగ్రామ్ యాడ్ చేశాను సార్. కింద ఉంది సార్. ఇంకా సెకండ్ స్లైడ్ లో నువ్వు బతుకుతున్నావుగా సార్. 1 2 3 ఫిఫ్త్ స్లైడ్ చూడండి. ఎవరు కోపం అయిపోతారు, ఒక్క నిమిషం. ఎవరు ఈ G3 అన్మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసుకోండి అమ్మ మీరు. సరే నేనే చేస్తాలే, బిజీగా ఉన్నట్టుంది, ఫోన్ పక్కన పెట్టి వెళ్ళిపోయినట్టు. I7 సార్. సార్ ఫిఫ్త్ స్లైడ్ కి వెళ్ళండి సార్. వెళ్తాను ఫిఫ్త్ స్లైడ్ కి. ఇదేదో అడ్డంగా ఒకటి వచ్చేస్తుందబ్బా సార్. మర్చిపోయి అలైన్మెంట్ కూడా పెట్టాను సార్. బాగుంది, అలైన్మెంట్ బాగుందిలే. మళ్ళీ నీకు బాగాలేదని చెప్పాను అనుకో, ఒక వారం రోజులు తిండి మానేస్తావు, ఇంక ఇల్లు కదులు రావు బయటకు. అందుకోసం బాగున్నాయి అంటాను. అరే వెదవా. ఓకే బాగానే ఉన్నాయి సార్. కింద ఇంకా ఉన్నాయి సార్. చూస్తాను ఇంకా నువ్వేం రాసినావు అనేదిలే. చదవద్దా? చదవండి సార్. కౌన్సిలర్స్ స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేయి. చూసుకోకుండా పడింది సార్ టైప్ చేసేసరికి. కావాలని పడింది. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ సార్. మీ టైటిల్, ప్రాజెక్ట్ టైటిల్ ఏంటమ్మా? స్ట్రీట్ లైట్ మానిటరింగ్ సార్. ఓకే బ్లాక్ డయాగ్రామ్ ఏంటమ్మా? ఎందుకు యూజ్ చేస్తున్నావు బ్లాక్ డయాగ్రామ్ ని? ప్రపోజల్ సిస్టమ్ ఒకటి పెట్టాం కదా సార్, దానికి సంబంధించి డయాగ్రామ్ ఒకటి వేసాం సార్, బ్లాక్ డయాగ్రామ్. ఓకే పైన స్లైడ్ లో ప్రపోజల్ సిస్టమ్ ఉంది సార్. ప్రపోజల్ సిస్టమ్ మళ్ళీ దానికి సంబంధించింది సార్. అది దాంట్లో ఉన్న మ్యాటర్ ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ లాగా చూపించాం సార్. ఓకే మళ్ళీ కింద స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఒకటి యాడ్ చేసాం సార్. అవునా?
డిజైనింగ్, స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్, స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యాడ్ చేశారు అంతేగా. సార్ ఓకే ఓకే బాగానే ఉన్నది. ఇంకా కొంచెం పెరగాలి స్లైడ్స్, దగ్గర ఒక 10 to 15 స్లైడ్స్ వచ్చినట్టు ప్లాన్ చేసుకో. అబ్స్ట్రాక్ట్ కూడా కొంచెం, సరే సార్. అబ్స్ట్రాక్ట్ ఇంట్రడక్షన్ ఉంది, అబ్స్ట్రాక్ట్ లేదు, అబ్స్ట్రాక్ట్ కావాలి. అదే సార్ పెడతా నెక్స్ట్ స్లైడ్ చేస్తాను నెక్స్ట్ అవును టైం. అవును అబ్స్ట్రాక్ట్ కావాలి, అబ్స్ట్రాక్ట్ ఒకటి చేయి సరేనా. ఓకే సార్. ఓకే ఓకే సార్. సరే మరి నెక్స్ట్ పర్సన్. మా నెక్స్ట్ పర్సన్ ఎవరు రెడీగా ఉన్నారు? రోహిత్ సార్. అమ్మా రోహిత్ వాడి ఊర్లో లేనట్టుగా ఉన్నాడు రా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనీవన్ ఇస్ దేర్? ఉంటే షేర్ చేయండి. "37 members, including me, attended in this class. Whatever the remaining members, 30 members ఇంచుమించుగా రాలేదు. More than 30, sir. అమ్మా More than 30 members రాలేదు సార్. అదే మోర్ దాన్ 30 members, 32 members రాలేదు. 69 కదా మీరు? మా లాస్ట్ క్లాస్ లో మీకు ప్రెజెంటేషన్ చూపించనా? చూపించారు సార్. మా ఇంకెవరైనా షేర్ చేస్తారా? చూడండి ఇప్పుడు ఒకసారి నేను ఒక పీపీటీ షేర్ చేశాను. ఆల్ ఆఫ్ యూ ఎలా మీరు తయారు చేయాలనేది, ప్రజెంటేషన్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో పామ్ వెయిన్ టెక్నాలజీ. సో దీని కింద ప్రజెంటెడ్ బై మీరు 4 members నేమ్స్ రాస్తారు. కంటెంట్స్ ఇలా రాసుకొని రావాలి. కంటెంట్స్, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? తెలుసు కదా మీ అందరికి కంటెంట్స్ అంటే ఏంటనేది. 1 రెస్పాండ్ అవ్వండి అమ్మా, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఇది ఏంది అమ్మాయిలు అందరూ ఫోన్ పక్కన పెట్టేసి ఇంట్లో అంట్లు తోముకోవడానికి వెళ్ళిపోయినట్టు. No, sir. నోనా? ఓకే ఓకే గుడ్ తల్లి. అంటే నేను ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యారో అంటే అంట్లు తోమడం రాదు ఇంట్లో. ఓకే వెరీ గుడ్. సో కంటెంట్స్ వివేక్ బాగా తోముతాడు. వివేక మరి తప్పదురా, మరి ఏం చేస్తాం? వాడే
సార్ వాడు కావాలని అంటున్నాడు సార్. అంటే అనలేరా, నువ్వు నేర్చుకోవడంలో తప్పే ఉందిరా. రేపు పొద్దున్న వాళ్ళు అలిగి వెళ్ళిపోయినా మన పని మనం చేసుకోవచ్చు. సార్ వాడు ఇంటింటికి దొరుకుతున్నాడు సార్ లాక్డౌన్ లో సమరీష్. ఓకే రోడ్ 500 ఓకేనమ్మా. చూడండి మీరు పీపీటీ తయారు చేసినప్పుడు అంటే ఫైనల్ గా మీకు రివ్యూ ఉంటుంది కదా, ఆ రివ్యూలో మీ పీపీటీ తయారు చేసినప్పుడు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చెప్తాను వినండి నీట్ గా. అందరూ మీ పీపీటీని ఇలా తయారు చేసుకోవాలా. సో దిస్ ఈస్ ద టైటిల్. దీని కిందనే ప్రెజెంటెడ్ బై అని చెప్పి మీ 4 మెంబర్స్ నేమ్స్ వాళ్ళ ఎదురుగా రిజిస్టర్ నెంబర్స్ వస్తాయి ఇందులో టైటిల్. నెక్స్ట్ వన్ కంటెంట్స్. మీ దానిలో ఏ కంటెంట్స్ ఉన్నాయి, సబ్ హెడ్డింగ్స్ ఏమో అని అన్ని ఇక్కడ రాస్తారు. ఓకే అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఒక 2 స్లైడ్స్ వచ్చినట్టు చూడండి. సో నెక్స్ట్ వన్ నీడ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అంటే ఈ టెక్నాలజీ తాలూకా మీరేం చేస్తారు, మీ సాఫ్ట్వేర్ తగ్గట్టు మీ ప్రాజెక్ట్ తగ్గట్టు రాయండి. నీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఎస్ఆర్పి ప్రాజెక్ట్. ఓకే సో అందులో ఏంటి మీకు ఎలా వాటి అవసరం ఉంటుంది ఏంటనేది చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వన్ సో overview of biometric టెక్నాలజీస్. ఓకేనమ్మా. సో ఆ ఓవర్వ్యూ ఇలా ఇస్తారనమాట. రిజిస్టరింగ్ త్రూ ఫామ్ వెయిన్ స్కానర్కి ఎలా మీ ప్రాజెక్ట్ కోసం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా రావాలి కంటెంట్ వైజ్గా ఆర్డర్లో. ఇంకో ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను లాస్ట్లో. థ్యాంక్ యూ, కన్క్లూజన్, థ్యాంక్ యూ. 1 more ప్రాజెక్ట్ షేర్ చేస్తాను. ఈ ప్రాజెక్టులు కూడా ఓన్లీ వెధవల ప్రాజెక్టులు కూడా ఇలాంటి వెధవలే. బ్లూ ఐస్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా టైటిల్. ఆల్ ఆఫ్ యూ ఫోన్ పక్కన పెట్టేసి చాలా మంది ఇంట్లో అంటులు తమ్ముకుంటున్నారు వెధవలు అందరు. అబ్బాయిలే, అమ్మాయిలు కాదు. రెస్పాండ్ అవట్లే. ఇంట్లో అంటులు తమ్ముకొని తప్పలేదు లేరు, అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది 4 రోజులు. రోజు పాప మా ఎంత వర్క్ చేస్తారు ఇంట్లో, తప్పేం లేదురా, హెల్ప్ చేయాలి. అమ్మకి హెల్ప్ చేస్తే జీవితాంతం మంచి మంచి జాబులన్నీ వస్తాయిరా, లైఫ్ లో హ్యాపీగా ఉంటాం. ఓకేనమ్మా. చూడండమ్మా బ్లూ ఐస్ టెక్నాలజీ టైటిల్ ఇక్కడ ప్రిపేర్డ్ అన్నారు. ప్రెజెంటెడ్ బై మీ 4 మెంబర్స్ రిజిస్టర్ నెంబర్స్ రాయాలి. ఓకే ప్రెజెంటెడ్ బై ఫస్ట్ నేమ్ అండ్ హిస్ రిజిస్టర్ నెంబర్, సెకండ్ నేమ్ అండ్ హిస్ రిజిస్టర్ నెంబర్, కంప్లీట్ రిజిస్టర్ నెంబర్, థర్డ్ నేమ్ అండ్ హిస్ రిజిస్టర్ నెంబర్, ఫోర్త్ నేమ్ అండ్ హిస్ రిజిస్టర్ నెంబర్ రావాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద టెక్నాలజీస్ కోసం ఎలా రాస్తాము అంత ముందు చెప్పినట్టుగా దీని తర్వాత మీరు కంటెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ అలా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుని రావాలి. అబ్స్ట్రాక్ట్ తర్వాత ఇంట్రొడక్షన్ తర్వాత మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ టెక్నాలజీస్ యూజ్డ్, వాట్ ఆర్ ద యూజ్డ్ ఇన్ యువర్ టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. సో దెన్ ఈ ప్రాజెక్ట్ తగ్గట్టు ఇది ఎలా రాసుకొని వచ్చారు వీళ్ళు. మీరు మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ అంతా అలా రాసుకొని రావాలి. లాస్ట్ వన్ కన్క్లూజన్ ఇచ్చేస్తారు. కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత దెన్ థ్యాంక్స్ చెప్పేస్తారు. ఓకే సో నెక్స్ట్ వన్ ఇంకో ప్రెజెంటేషన్ చూపిస్తా. 1 more ప్రెజెంటేషన్. అందరూ ఎదవలే వీళ్ళందరూ. 78 పిల్ కెమెరా. ఇది వాళ్ళ టెక్నాలజీకి. దిస్ ఈజ్ రిలేటెడ్ దేర్ టెక్నాలజీ. పిల్ కెమెరా కంటెంట్స్ చూడమ్మా. టైటిల్, దెన్ ప్రెజెంటెడ్ బై మీ 4 members నేమ్స్ అండ్ రిజిస్టర్ నెంబర్స్. Then the next one is contents. These are the contents. Each content is 1 by 1. So contents introduction another. So the first one introduction. Next one is conventional method. So content lo unda leda conventional method. Second point. Next one is description. Me project related description. Okay namma. Allow follow avalannamata. Meer preparation ela cheskoni ravali. Clear? Next one. Sure. Next one
ఒక డాక్యుమెంటేషన్ కూడా చూపిస్తాను మీకు. హౌ టు ప్రిపేర్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్. హౌ టు ప్రిపేర్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్. లేదది కాదు. ఏమ్మా డాక్యుమెంటేషన్ కనిపించిందా? శబరీష్, హలో శబరీష్. అమ్మా నెక్స్ట్ ఎనీవన్? చెప్పండి సార్. స్క్రీన్ కనిపిస్తుందా? సెమినార్ రిపోర్ట్ ఫైల్స్ కనిపిస్తుంది సార్. అయితే మళ్ళీ క్లోజ్ చేసి షేర్ చేస్తాను. So now, is it visible or not? లోడ్ అవుతుంది సార్. ఓకే ఓకే కనిపిస్తుంది సార్. వచ్చింది సార్. వచ్చిందా? ఓకే, తీసుకుని వెళ్ళిపోరు అయితే. ఓకే, ఏ సెమినార్ రిపోర్ట్ ఆన్. మీరేమంటారు? ఇవన్నీ ఇస్తాంలే మేము, జస్ట్ మీరు తెలుసుకోవడానికి చెప్తాను, టైం వేస్ట్ అవ్వాలిగా నాకు. ఏ సోషల్లీ రిలివెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్. మీ టైటిల్ ఏదైతే అది రెడ్ కలర్ లెటర్లు ఇచ్చేస్తారు. ఇదంతా కామన్. ఇప్పుడు ఏమంటారు ఇక్కడ సెకండ్ ఇయర్ సెకండ్ బీటెక్ సిఎస్సి సి సెక్షన్ కదా, సెకండ్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ అంటారు అంతే. ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్మిటెడ్ బై యువర్ 4 members నేమ్స్ అండ్ యువర్ రిజిస్టర్ నెంబర్స్. సైడ్కి వస్తాయి, రైట్ సైడ్కి రిజిస్టర్ నెంబర్ రాసుకుంటే మీకు స్పేస్ కలిసి వస్తాయి. దెన్ ద రిమైనింగ్ అంతా కామన్. నెక్స్ట్ వన్ ఈస్ సర్టిఫికేట్. దిస్ ఈస్ ద సర్టిఫికేట్. నేను తయారు చేసి ఇస్తాను మీకు అందరికి కామన్గా, నేమ్స్ మార్చుకుందరు కానీ. దీస్ ఆర్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఈ కంటెంట్స్ని బట్టి మనం ఈ రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చినాం మేము. చూడండి ఒకసారి. అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, definition of waste, ingala existing technologies, problems of existing technologies, advantages of proposed techniques, disadvantage of proposed techniques, methodologies. What are the methodologies used in your project? Hardware and software components. ఎలా మీరు మీ ప్రాజెక్ట్కి లాస్ట్ కన్క్లూజన్కి వచ్చినంత వరకు. దిస్ ఇస్ ద కన్క్లూజన్ బేస్ అండ్ క్లోజ్, బిబ్లియోగ్రఫీ అండ్ క్లోజ్. ఓకే ఆల్ ఆఫ్ యూ. ఇలా డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని రావాలి మీరు. ఇక్కడ మీరు తలూపేసి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మర్చిపోతే ఇంకేం చేసేదేమీ లేదు. అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ, నాట్ యువర్ పేరెంట్స్, నాట్ యువర్ టీచర్స్. మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే యూ విల్ బి బెటర్ ప్లేస్. యూ విల్ గెట్ గుడ్ జాబ్స్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఓకే, సో వన్ మోర్ ప్రజెంటేషన్, వన్ మోర్ డాక్యుమెంటేషన్ షేర్ అయిందిగా. సేఫ్టీ వెల్ఫేర్ వేరబుల్ డివైజింగ్ యూజింగ్ ఐఓటి. చూడండి, ఇది ఒకటి ఎలా వస్తుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్. నెక్స్ట్ వన్ అలా మూవ్ అవుతుంటే చూడండి ఒకసారి.
సార్ డాక్యుమెంటేషన్ కూడా సాఫ్ట్ కాపీ అయినా సార్? ఇదిగో డాక్యుమెంటేషన్, ఇప్పుడు నేను చూపించింది డాక్యుమెంటేషనే. తల్లి అడిగిరా ఏంటో డౌట్? డాక్యుమెంటేషన్ కూడా సాఫ్ట్ కాపీ అయినా సార్? ప్రస్తుతానికి సాఫ్ట్ కాపీ. ఆ రోజు వచ్చినప్పుడు ల్యాబ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు ప్రింట్అవుట్ తీసి స్పైరల్ బైండింగ్ చేసుకొని వస్తారు. ఆ రోజు ఓన్లీ సాఫ్ట్ కాపీ అలా మెయింటైన్ చేస్తారు, అంత తయారు చేస్తారు. లాస్ట్లో మేము ఓకే అయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీస్తారు. ప్రింట్అవుట్ తీసి స్పైరల్ బైండింగ్ చేయించుకొని వస్తారు అందులో. సో లాస్ట్ 10 minutes ఉన్నది. టోటల్ ఎంతమంది వచ్చారమ్మా? 39 members ఇన్క్లూడింగ్ మీ. 20 members ఆబ్సెంట్ అయి ఉన్నారు. 20 members 30 members ఆబ్సెంట్. సో ఇలా ఆబ్సెంట్ 50 members కూడా రావట్లేదు కాబట్టి వీలైతే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ ఏమో అనేసి ఆలోచిస్తాను. మీరేం రావట్లేదు, వినట్లేదు. వేరే వాళ్ళు ఎవరైనా మీరు వింటారు, వర్క్ చేస్తారు. సార్ మేము వింటున్నాం సార్. వింటున్నారులే, రిమైనింగ్ వాళ్ళ సంగతి అంటాను. ఓకే, వచ్చేవాళ్ళు శబరీష్ అందరికి అమ్మా చెప్పమనండి సార్. శబరీష్ అందరికి చెప్పమనండి సార్ క్లాస్కి రమ్మని. వాళ్ళు రావట్లేదు అంతేగా. శబరీష్ చెప్తే వస్తారు సార్. సిఆర్ గారు సార్. వాడి మాట ఎవరు వినట్లేదు కానీ ఒకసారి చెప్పు అందరికి. I7 అందరికి నువ్వే చెప్పాలి, ఓకేనా? నా దగ్గర తెలియదు సార్. సరే సార్. ఓకే, ఈ డాక్యుమెంటేషన్స్ పీపీటీ చూపించనుగా, వాటిని బేస్ అవుతూ మీరు ఫాలో అవ్వాలి కంపల్సరీగా. నెక్స్ట్ వన్, ఇదంతా మీకు యూట్యూబ్లో క్లాస్లో పెడతాను, మళ్ళీ క్లాస్ రూమ్లో. ఎవరేం చూడాల్సిందో జస్ట్ క్లిక్ చేసి అలాగే ఆన్ చేసి వదిలేసండి అంతే, క్లోజ్ చేసాడు మళ్ళీ. ఎందుకంటే మీరు ఇదేం చూస్తారో పెట్టమనేసి రోజు నాకు కాల్ చేస్తుంటే పెడతానండి, నేను పెట్టి ఆ లింక్ ఇస్తాను క్లాస్ రూమ్లోకి. అందుకోసం ఇది ఎవరేం వినవసరం లేదులే, జస్ట్ క్లిక్ చేసండి అంతే. క్లిక్ చేస్తే చాలా అటెండెన్స్ నాకు కౌంట్ వచ్చేస్తుంది. క్లిక్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అమ్మా ఇంకెవరైనా ఏమైనా నన్ను తిట్టదలుచుకుంటే తిట్టండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మా 2 టాపిక్స్ ఉన్నాయి సార్. బ్యాచ్ నెంబర్ 9. బ్యాచ్ నెంబర్ 9 2 టాపిక్సా? దాని గురించి చదువుతా. ఈ కరోనా టైంలో ఒక ప్రాజెక్ట్ చేయడం కష్టమైతే 2 ప్రాజెక్ట్ చేస్తానంటే గ్రేట్ రాస్తారు మీరు. ఈ పాలసింగ్ అంటే సైబర్ సొల్యూషన్ నెట్ లో దొరికిసాయా? ఫ్రెండ్స్ ఇచ్చారా? నెట్ లో దొరికినాయి సార్. ఓకే, సరేలే తప్పేముంది. కానీ ఒకటే ఇవ్వండి, మీరు ఏదో ప్రెజెంటేషన్ ఇస్తే. మీకు ఏం అసైన్ చేశాను నేను? ఫస్ట్ అసైన్ ఇచ్చారు సార్. 2 స్టిక్ ఆన్ అవ్వండి. ఏదైతే ఫస్ట్ అసైన్ చేసినామో దాన్ని స్టిక్ ఆన్ అవ్వండి సార్. మేము లాస్ట్ టైం 2 చేసాం సార్. 4 members ఉంటే 2 షేర్ చేసుకున్నాం సార్. అప్పుడు అలాగే చేయండి, అయితే ఇద్దరు షేర్ చేయండి, తప్పేముంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయమ్మా మాట్లాడడానికి? ఏమో అందరు రావట్లేదు క్లాస్కి, అటెండ్ అవ్వట్లేదు. వీలైతే హెచ్ఓడి సార్ చెప్పేసి ఎవరికో జూనియర్స్కి ఇచ్చేస్తాం, కూడా ఉండదు సార్. ఊర్లో లేరా సార్? లేరా? కరోనా అని సొంతూరులోకి వెళ్ళిపోయారు. సొంతూరులో కూడా ఫుల్ గా నెట్వర్క్ ఉందమ్మా. వేరెవర్ యు గో, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఫాలోస్ యూ. ఎస్ అను సార్. అమ్మా ఎక్కడికి వెళ్ళినా కరోనా వదలట్లేదు సార్. కరోనా వదలదు మరి. అందరము దానికి బాధ్యులమే. గాల్లో తిరుగుతుంది, గాల్లో తిరుగుతుంది. వీక్ గా ఉన్న వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది, రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా. జస్ట్ 4 minutes. ఇంకెప్పుడు సాటర్డే ఉంది కదా క్లాస్ మీకు?
ఏందమ్మా సాటర్డే ఉంది కదా అందరికి, మళ్ళీ సాటర్డే లాస్ట్ అవర్ ఏదో 4 to 5 ఆ రోజు మీట్ అవుదాం. ఓకే అమ్మా, క్లోజ్ చేసేవాళ్ళ? కెన్ ఐ క్లోజ్? ఓకే సార్. ఓకే సార్. ఓకే అమ్మా అయితే ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా చదువుకోండి. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ బాయ్. Thank you, sir. చెప్పినట్టు రోహిత్ పాజిటివ్ వచ్చింది సార్ బయట తిరిగితే. ఎవరికమ్మా? రోహిత్ సార్. నాకు పాజిటివ్ వచ్చిందిరా, తగ్గిపోతుందిరా. ధైర్యంగా ఉండండి రా, తగ్గిపోతా అందరికి. భయపడితే తగ్గదు కానీ. టేక్ కేర్ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సేమ్ టు యూ అందరికి. మీరు ఇంట్లో అందరూ మంచిగా ఉండాలి. సరే, ఓకే బాయ్ అమ్మా, బాయ్.